వచ్చేసింది క్రికెట్లోకి కొత్త ఫార్మాట్ వచ్చేసింది. దాని పేరు Test20. దాని వివరాల్లో వెళ్లే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తా. అది 2018వ సంవత్సరం సంక్రాంతి పండుగ అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. ఇంటికి వచ్చిన త్రివిక్రమ్ గారు కూర్చుని దీర్ఘంగా ఆలోచించారు ఈ డిజాస్టర్ నుంచి కోలుకోవడం ఎలా అని చెప్పి. అప్పుడు ఆయన ఇనీషియల్ డేస్ లో రాసుకున్న ఒక ఫ్యాక్షనిస్ట్ స్టోరీ గుర్తొచ్చింది ఆయనకి. కాకపోతే అది అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది. ఆ స్టోరీ ఇప్పుడు ఇస్తే ఎవరు చూస్తారు? అదే టైంలో ఆయన లేటెస్ట్ గా రాసుకున్న ఒక లవ్ స్టోరీ కూడా ఆయనకు గుర్తొచ్చింది. కానీ లవ్ స్టోరీలు నడిచే కాలం కాదాయే. అంచేత ఒక థాట్ వచ్చింది ఆయనకి. ఆ రెండింటినీ కలిపి ఒక ఫ్యాక్షనిస్ట్ రొమాంటిక్ కలిపి ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ అని చెప్పి తీసుకోవడం 6 నెలల్లో సినిమా పేరు అరవింద్ సమేత సూపర్ హిట్ అయింది. ఐ థింక్ ఐసీసీ కూడా అదే చేస్తున్నట్టుంది. లండన్ హెడ్ క్వార్టర్స్ లో దీర్ఘంగా ఆలోచిస్తున్న క్రికెటింగ్ ఎక్స్పర్ట్స్ అందరికీ ఒక ఆలోచన వచ్చింది. టెస్ట్ అనేది ఎలాగో ఉండనే ఉంది, క్రికెట్ లవర్స్ చూస్తున్నారు. ఈ మధ్య అయితే స్టేడియంలకి రావడం మానేశారు, హైలైట్స్ మాత్రమే చూస్తున్నారు యూట్యూబ్ లో కూర్చుని. T20 అనేది మంచి ఆదరణే ఉంది. స్లోగా జనాలకి చూసి చూసి అది కూడా విరక్తి వస్తుందేమో అని భయపడ్డారు. ఏమో కొత్త ఫార్మాట్ ని కనిపెట్టాలనుకున్నారు. అంతే, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి లాగా వీళ్ళు కూడా 2 ఫార్మాట్లని కలిపేస్తే పోలా అని చెప్పి టెస్ట్ మ్యాచ్లని T20ని కలిపేసి T20లో టీని టెస్ట్ కింద చేశారు. సో కొత్త ఫార్మాట్ పేరు Test20. ఏం లేదు, ఆ రూల్స్ని ఈ రూల్స్ని కలిపేసి కిచిడీ చేసేయండి అంతే. సో ఇందులో కూడా 80 ఓవర్లు ఉంటాయి. అంటే ప్రస్తుతానికి T20లో 20 ఓవర్స్ ఆడతారు కదా, దానికి రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఆలోచన. అంచేత రెండింటిని కలిపి Test20 అనేసారు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? ఐ థింక్ 18 or 20 years బ్యాక్ మనం చదువుకుంటున్నప్పుడు 50 ఓవర్స్ ఓడిఐ క్రికెట్ ఆడుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక అద్భుతమైన పాయింట్ని రైజ్ చేసేవారు. అండ్ ఐసీసీకి ఆయన 2-3 సార్లు కూడా రికమెండ్ చేశారు. ఏంటంటే ఓడిఐలో ఎప్పుడు ఉండే అన్ఫేర్ అడ్వాంటేజ్ ఏంటంటే టాస్. ఎవరు ముందు టాస్ గెలుస్తారో వాళ్ళకి అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉండనే ఉంటుంది, అది హోమ్ టీమ్ అయినా అవే టీమ్ అయినా కానీ. అంచేత ఆయన ఏం చెప్పారంటే 25 ఓవర్లే ఆడనివ్వండి, తర్వాత అపోజిషన్కి ఛాన్స్ ఇచ్చేయండి, వాళ్ళకి 25 ఓవర్లు ఆడనివ్వండి, తర్వాత ఇంకొక 25 ఓవర్లు ఆడతారు. సో ఆ రకంగా 50-50 ఓవర్స్ అంటే 100 ఓవర్స్ ఉన్నదాన్ని 2 ఇన్నింగ్స్ కింద స్ప్లిట్ చేయండి, ఓడిఐనే స్ప్లిట్ చేయండి 2 ఇన్నింగ్స్ కింద, అప్పుడు టాస్ అడ్వాంటేజ్ని నల్లిఫై చేసినట్టు అవుతుంది అని 20 ఏళ్ల క్రితమే ఆయన సజెస్ట్ చేశారు. వెల్, క్రికెటింగ్ లెజెండ్స్ బుర్రలు అంటే అంతేనేమో, వాళ్ళు 20 ఏళ్ళు అహెడ్ ఆలోచించి మరీ అప్పుడు ఆయన చెప్పారు. కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు ఆ ఆలోచనని ఐసీసీ వాళ్ళు కన్సిడర్ చేసి ఈ ఆలోచనని బయటకు తీసి మేము కొత్త ఫార్మాట్ కనిపెట్టాము అన్నారు. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. జాన్యువరిలో దీన్ని ప్రయోగాత్మకంగా ముందు క్లబ్ టీమ్స్కి నిర్వహించబోతున్నారు. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే క్రికెట్కి ఇంకొక 10 ఏళ్ళు తిరుగులేదు.